హాయ్ హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో మీతో సగ్గుబియ్యం చెక్కలు గట్టి పకోడా మనకు 10 రోజుల పాటు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఈ రెండు రెసిపీలు మీతో స్టెప్ బై స్టెప్ షేర్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీస్ ఇవి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. నేను ముందుగా మీతో సగ్గుబియ్యం చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సగ్గుబియ్యం చెక్కల కోసం ముందుగా 1 కప్పు సగ్గుబియ్యంని నానబెట్టి 1 గంట పాటు ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 3 కప్పుల బియ్యం పిండిని తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి అంతా కలిపి వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కనుంచుకోండి. 10 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండవ రెసిపీ గట్టి పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గట్టి పకోడా కోసం ముందుగా ఇలా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్ ని 300 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ లో చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాలు బాగా నలిపి వేసుకోండి. ఇప్పుడు 150 గ్రామ్స్ శనగపిండిని యాడ్ చేసి 2 స్పూన్ల బియ్యం పిండిని వేసి పిండి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కారం, కరివేపాకు వేసి పిండి అంతా బాగా కలిపి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఆయిల్లో ఇలా పకోడీలలా వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోండి. మనకు ఇది ఒక 1 వీక్ 10 డేస్ పాటు నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.